హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలు చేయాలని గుర్తుకు వస్తుంది కదా. ఈ సంక్రాంతి పండగ వరకు రైతులకి కొత్త ధాన్యం చేతికి వస్తుంది కదా. అలా కొత్తగా వచ్చిన బియ్యం వండుకొని తింటే సరిగా జీర్ణం అవ్వదు. కనుక ఈ సీజన్లో వాటిని పిండి పట్టించి పిండి వంటలు చేస్తూ ఉంటారు. ఈ విధానం పూర్వకాలం నుండి కొనసాగుతూనే వస్తుంది. అంతేకాకుండా ఈ సీజన్లో నువ్వులు ఎక్కువగా తినాలని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా నువ్వులు తింటే వేడి అంటారు. మామూలుగా నువ్వులు తింటే వేడి చేస్తుందని ఎక్కువగా తినరు. కానీ ఈ చల్లని వెదర్కి నువ్వులు తింటే మంచిదని పిండి వంటలలో నువ్వులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ సీజన్ మారుతుంది కదా, ఇలాంటివి తింటే ఆరోగ్యంగా ఉంటారని పిండి వంటల్లో నువ్వులను ఎక్కువగా కలుపుతారు. అంతేకాకుండా పంట చేతికొచ్చి కొన్ని డబ్బులు చేతిలో ఉంటాయి కనుక పండగ సంతోషంగా గడుపుకోవాలని, కడుపు నిండా తినాలని ఇలాంటి పండుగలను చేస్తారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే రైతుల పండగ. బెల్లం ఆనకం అయితే వచ్చేసింది. ఇది ఆనకం పట్టాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే సరిగా కుదరకపోతే పిండి వేస్ట్ అయిపోతుంది కదా. ఈ బెల్లం పాకాన్ని మా తెలంగాణలో ఆనకం అని అంటారు. ఆనకం ముదురుగా వస్తే అరిసెలు గట్టిగా అవుతాయి. కొంచెం మెత్తగా మృదువుగా ఉండాలంటే లేతగా ఉన్నప్పుడే తీస్తే బాగుంటుంది. పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఒక గిన్నెలో వాటర్ పోసి పాకాన్ని కొద్దిగా వేయాలి. అది వాటర్లో ముద్దలాగా వచ్చింది అంటే అప్పుడు బియ్యం పిండిని పోసేయవచ్చు. బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలుగా ఉండి అరిసెలు చేయడానికి కుదరదు. అందుకని పిండిని వేస్తూ ఉంటే ఇలా కలుపుకోవాలి. ఈ పాకంలో యాలకుల పొడి కూడా వేస్తుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. నేనైతే యాలకులు, నెయ్యి కూడా వేస్తాను. పూర్తిగా కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో అరిసెలు చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడి చేశాక మంట సన్నగా పెట్టుకొని అరిసెలు చేసుకోవచ్చు. అప్పుడే బాగా వస్తాయి. పిండి వంటలు ఎంత ముఖ్యమో ఇంటి ముందు ముగ్గులు కూడా అంతే ముఖ్యం. ఎంత డిజైన్ ముగ్గులు వేసినా గీతల ముగ్గులు కూడా తప్పకుండా వేస్తారు. ఇప్పుడైతే గిరికెలు వచ్చాయి కదా, కాబట్టి మనం ఫాస్ట్గా వేసేస్తున్నాం. కానీ పూర్వం రోజుల్లో అయితే మన పెద్దవాళ్ళు చేతి వేళ్ళతోనే గీతలు వేసేవాళ్ళు. ఎంత కష్టమైనా కూడా. ఈ సంక్రాంతి పండగకి 3 రోజులు రోజుకో ముగ్గు చొప్పున వేస్తూ ఉంటారు. భోగి రోజు కుండ ముగ్గు అని, సంక్రాంతికి సూర్యునికి సంబంధించిన ముగ్గు, కనుమ రోజు రథం ముగ్గు వేస్తూ ఉంటారు. అంతే అని కాకుండా ఎవరికి వచ్చిన ముగ్గులు వారు వేస్తూ ఉంటారు. నేనైతే ముగ్గు వేస్తుంటే మా అమ్మాయి అందులో కలర్స్ నింపుతూ ఉంది. ఇలా అయితే త్వరగా అయిపోతుందని వాకిలి అంతా నిండుగా ఉండాలని రోడంతా గీతల ముగ్గులు వేసేసాను. కనుమ రోజు తప్పకుండా అందరూ రథం ముగ్గు ఎక్కువగా వేస్తుంటారు. సూర్యుని గమనం మారుతుంది కదా, అంటే దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి వస్తాడు. అది మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కనుకనే
మకర సంక్రాంతి అంటూ ఉంటారు. దక్షిణాయనం 6 నెలలు, ఉత్తరాయణం 6 నెలలు ఉంటుంది. దక్షిణాయనం అంటే రాత్రి, ఉత్తరాయణం అంటే పగలు అని అంటారు. మనకు ఒక సంవత్సర కాలం దేవుళ్లకు ఒక రోజుతో సమానమని చెప్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా ప్రకృతికి సంబంధించిన పండగ అని అంటారు. నాకు తెలిసినంత వరకు చెప్పాను. మనకు ప్రత్యక్షంగా కనపడే దేవుడు సూర్యచంద్రులు, వాళ్లకు ప్రతీకగా ఈ ముగ్గు వేస్తూ ఉంటారు. రథం ముగ్గు చాలా బాగా వచ్చింది కదా. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.